మన ఇల్లు అంటేనే మనకు ప్రాణం, మన ప్రపంచం. కాని ఒక్కోసారి ఇంట్లోకి అడుగుపెట్టగానే హా ఎంత ప్రశాంతంగా ఉందో అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటో తెలియని చిరాకు. ఇదంతా కేవలం మన మూడ్ వల్లే అనుకుంటాం కదా, కాని దాని వెనక ఓ పెద్ద సైన్స్ దాగుందంటే నమ్ముతారా? అవును, మనకు తెలియకుండానే మన ఇంటి డిజైన్ మన ఎనర్జీని, మన ప్రశాంతతని ఎలా శాసిస్తుందో ఈరోజు చూద్దాం. ఒక్కసారి మన ఇంటిని మనసులో తలుచుకుందాం. ఇంట్లో ఓ ఫేవరెట్ స్పాట్ ఉంటుంది కదా, ఆ సోఫాలో కూర్చుంటే వచ్చే కిక్కే వేరు, లేదా ఆ బాల్కనీలో నిల్చుంటే మనసు తేలికపడుతుంది. అలాగే ఇంట్లో ఓ మూల ఉంటుంది, అటువైపు వెళ్లగానే ఎందుకో చిరాగ్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా గమనించారా? దీనికి కారణం మన ఇష్టాయిష్టాలు మాత్రమే కాకపోవచ్చు, మన కంటికి కనిపించని కొన్ని ఆర్కిటెక్చరల్ రూల్స్ మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. ఈ రూల్స్ వెనకున్న ఆ ప్రాచీన విజ్ఞానమే వాస్తుశాస్త్రం. వాస్తు అనగానే చాలామందికి అదేదో మూఢనమ్మకం అనిపిస్తోంది. కాని ఇది అంతకు మించి. ఇది ప్రకృతి, మ్యాథ్స్ ఇంకా ఎనర్జీ ఫ్లో వీటన్నింటిపై ఆధారపడిన ఒక పర్ఫెక్ట్ డిజైన్ సిస్టమ్ అన్నమాట. దీని ఫైనల్ గోల్ ఒకటే: మనముండే చోట బ్యాలెన్స్ ఇంకా పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడం. సరే, మరి ఈ వాస్తు బ్లూప్రింట్ను డీకోడ్ చేయడానికి రెడీనా? మనం మన ఇంట్లోనే ఓ చిన్న టూర్ వేద్దాం. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోని టాయిలెట్ల దగ్గర మొదలుపెట్టి, వాటర్ ట్యాంకులు, బయట ఉండే గ్యారేజ్లు, చివరకు భూమి కింద ఉండే బేస్మెంట్ల దాకా ప్రతి చోటా దాగున్న వాస్తు లాజిక్ను బయటకు తీద్దాం. మన టూర్లో ఫస్ట్ స్టాప్ టాయిలెట్. ఏంటి, టాయిలెట్ గురించి అంత చెప్పాలా అనుకుంటున్నారా? అవును, వినడానికి కొంచెం వింతగా ఉన్నా వాస్తులో దీనికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే రాంగ్ ప్లేస్లో ఉన్న ఒక్క టాయిలెట్ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తాన్ని లాగేయగలదు. సో మరి దీని సరైన ప్లేస్ ఏంటి? వాస్తులో కొన్ని దిక్కులను చాలా పవిత్రంగా, పవర్ఫుల్గా చూస్తారు. అలాంటి చోట్ల టాయిలెట్లు కట్టడం అనేది స్ట్రిక్ట్గా నో అన్నమాట. ముఖ్యంగా 4 ప్లేసులు. 1 దేవుడి మూల అంటాం కదా, ఆ ఈశాన్యం. 2 ఇంటికి స్టెబిలిటీనిచ్చే నైరుతి. 3 ఫైర్ ఎలిమెంట్ ఉండే ఆగ్నేయం. ఇక 4వది ఇంటికి హార్ట్ లాంటి సెంటర్ పాయింట్ అంటే బ్రహ్మస్థానం. ఈ 4 చోట్ల టాయిలెట్లు అస్సలుండకూడదు. మరి కరెక్ట్ సొల్యూషన్ ఏంటి? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న లేఅవుట్ చూడండి. ఇది వాస్తు ప్రకారం ఒక పర్ఫెక్ట్ టాయిలెట్ సెటప్. ఇక్కడున్న ప్రతి వస్తువు, కమోడ్ దగ్గర్నుంచి వాష్ బేసిన్ వరకు, ప్రతిదీ ఒక నిర్దిష్టమైన దిశలోనే పెట్టారు. ఈ చిన్న చిన్న మార్పులే ఆ రూంలోకి పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అయ్యేలా చేస్తాయట. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దాం. రూల్ నంబర్ 1: టాయిలెట్ పాట్ అంటే కమోడ్ ఎప్పుడూ పడమర లేదా దక్షిణం వైపు చూస్తూ ఉండాలి. 2 వాటర్ ట్యాప్స్ అంటే మంచినీళ్ళొచ్చేది కాబట్టి అవి ఎప్పుడూ తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండాలి. ఇక 3వది ఫ్లోరింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నీళ్లన్నీ ఈజీగా పోవడానికి ఫ్లోర్ స్లోప్ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. చూసారా, ప్రతీదీ ఎనర్జీ ఫ్లోకు అనుగుణంగా డిజైన్ చేశారు. సరే, టాయిలెట్ల సంగతి పక్కన పెడితే మన నెక్స్ట్ టాపిక్ వాటర్ స్టోరేజ్. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే వాస్తు ప్రకారం ఇంటి పైన పెట్టే ఓవర్ హెడ్ ట్యాంకుకున్న రూల్స్కి, భూమి కింద తవ్వే సంపు రూల్స్కి అస్సలు సంబంధముండదు. 2 కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. ఇక్కడే వాస్తులోనే ఒక అద్భుతమైన లాజిక్ కనిపిస్తుంది. అదంతా బరువు చుట్టూ తిరుగుతుంది. చూడండి, నీళ్లతో నిండిన ఓవర్ హెడ్ ట్యాంక్ చాలా బరువుగా ఉంటుంది కదా, అందుకే దాన్ని ఎప్పుడూ బరువును మోసే నైరుతి దిశలోనే పెట్టాలి. అది ఇంటికి స్టెబిలిటీ ఇస్తుంది. అదే భూగర్భ ట్యాంక్ అంటే సంపు, అది ఖాళీ ప్రదేశం. దాన్ని ఎప్పుడూ తేలికగా, ఓపెన్గా ఉండాల్సిన ఈశాన్యంలోనే పెట్టాలి. ఎందుకంటే అటునుంచే మనకు పాజిటివ్ ఎనర్జీ, శ్రేయస్సు వస్తుంది. సింపుల్ లాజిక్. హెవీ వెయిట్ పైన, ఖాళీ ప్రదేశం కింద, అంతే. వాస్తు అంటే కేవలం నమ్మకాలు కాదు, దాని వెనక ప్రాక్టికల్ సైన్స్ కూడా ఉంది. ఓవర్షెడ్ ట్యాంక్ని నైరుతిలోనే ఎందుకు పెట్టమంటారంటే, ఆలోచించండి, ఆ దిశలోనే మధ్యాహ్నం, సాయంత్రం పూట ఎండ ఎక్కువగా తగులుతుంది. ఆ సూర్యకిరణాలు నీళ్లలో ఉండే బ్యాక్టీరియాని న్యాచురల్గా చంపేస్తాయి. ఇదొక న్యాచురల్ వాటర్ ప్యూరిఫైర్ లాంటిదనమాట. చూసారా, ఒక వాస్తు రూల్ ఒక సైన్స్ ప్రిన్సిపల్తో ఎలా కనెక్ట్ అయిందో? సరే, ఇప్పుడు ఇంటి బయటకొద్దాం. ఇంటి బయట ఉండే రకరకాల యుటిలిటీ స్పేసెస్ అంటే గ్యారేజ్, స్విమ్మింగ్ పూల్ లాంటివి, వాటికి సంబంధించిన వాస్తు గైడ్లైన్స్ని ఓసారి క్విక్గా చూసేద్దాం. ఓకే,
లెట్స్ గో. స్విమ్మింగ్ పూల్ నీటికి సంబంధించింది కాబట్టి బెస్ట్ ప్లేస్ ఈశాన్యం. నెక్స్ట్, గ్యారేజ్ లేదా సర్వెంట్ క్వార్టర్స్. వీటికి ఆగ్నేయం లేదా వాయవ్యం మూలలు కరెక్ట్. ఇంటి రూఫ్ స్లోప్ కూడా ఇంపార్టెంటే. వర్షపు నీరంతా పవిత్రమైన ఈశాన్యం వైపు వెళ్లేలా స్లోప్ నైరుతి నుంచి ఈశాన్యానికి ఉండాలి. ఇక ఫైనల్గా చెట్టకుండి. దీన్ని పొరపాటున కూడా ఈశాన్యంలో పెట్టొద్దు. దానికి సరైన ప్లేస్ ఆగ్నేయం. ఇక మన హోమ్ టూర్లో చివరి భాగానికి వచ్చేశాం. భూమి కింద ఉండే ప్రదేశాలు అంటే బేస్మెంట్లు, సెప్టిక్ ట్యాంకుల గురించి వాస్తు ఏం చెబుతుందో తెలుసుకుందాం. బేస్మెంట్ల రూల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మొదటిది, అవి ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు వైపే ఉండాలి. అంటే ఇంటిలో కొంత భాగం కింద మాత్రమే ఉండాలన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం, బేస్మెంట్లను నివసించడానికి అంటే ఉండటానికి అస్సలు వాడకూడదు. భూమి కింద ఉండటం వల్ల మన గ్రోత్ ఆగిపోతుందనే వాస్తులో గట్టిగా నమ్ముతారు. కానీ ఓ ట్రిక్ ఉంది. బేస్మెంట్లోని సౌత్ లేదా వెస్ట్ సైడ్లో బరువైన వస్తువులు పెట్టారనుకోండి, అది ఇంటికి స్టెబిలిటీనే ఇస్తుంది. ఇక సెప్టిక్ ట్యాంకుల దగ్గరకు వస్తే వాస్తు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. దీనికి రూల్ ఒకటే, చాలా సింపుల్ అండ్ క్లియర్. వేస్ట్ వాటర్ని స్టోర్ చేసే సెప్టిక్ ట్యాంక్కి బెస్ట్ ప్లేస్ సౌత్ అంటే దక్షిణం. అంతే. పొరపాటున కూడా దీన్ని పవిత్రమైన తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వైపు పెట్టకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైన రూల్. అమ్మో, ఇప్పటిదాకా చాలా రూల్స్ చూసాం కదా. టాయిలెట్లు, ట్యాంకులు, గ్యారేజ్లు అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టమే అనిపిస్తోందా? డోంట్ వరీ, ఈ రూల్స్ అన్నింటి వెనక ఒకే ఒక్క సింపుల్ లాజిక్ దాగుంది. ఆ ఒక్క పాయింట్ అర్థమైతే మొత్తం వాస్తుశాస్త్రం మన చేతిలో ఉన్నట్టే. అదేంటంటే సింపుల్. వాస్తు మొత్తం ఈ ఒక్క కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతుంది. ఈశాన్యం తేలికగా ఉండాలి, నైరుతి బరువుగా ఉండాలి, అంతే. ఈశాన్యం అంటే పాజిటివ్ ఎనర్జీ, సంపద ఇంట్లోకి వచ్చే ఎంట్రన్స్ పాయింట్ అన్నమాట. అందుకే ఆ దిశ ఎప్పుడూ లైట్గా, ఓపెన్గా, క్లీన్గా ఉండాలి. దానికి కంప్లీట్ ఆపోజిట్ నైరుతి. ఇది ఇంటికి బలాన్ని, స్టెబిలిటీని ఇచ్చే మూల. అందుకే ఆ దిశను ఎప్పుడూ బరువుగా, ఎత్తుగా క్లోజ్ చేసి పెట్టాలి. లైట్ వెయిట్ నార్త్ ఈస్ట్, హెవీ వెయిట్ సౌత్ వెస్ట్. ఈ ఒక్క ఫార్ములా గుర్తుంటే చాలు, వాస్తు వెనకున్న లాజిక్ ఈజీగా అర్థమైపోతుంది. ముగించే ముందు ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనమిప్పుడు ఫ్లాట్లు, అపార్ట్మెంట్లల్లో ఉంటున్నాం. మరి ఈ మోడర్న్ లైఫ్లో వేలేళ్ల నాటి ఈ వాస్తు సైన్స్కి ఇంకా చోటుందా? ఈ పాతకాలపు సూత్రాలను మన ప్రస్తుత జీవన శైలికి తగ్గట్టుగా ప్రాక్టికల్గా ఎలా మార్చుకోవచ్చు? ప్రాచీన విజ్ఞానాన్ని గౌరవిస్తూనే మన మోడర్న్ అవసరాలకు తగ్గట్టుగా బ్యాలెన్స్ చేయడం ఎలా? దీనిపై మీ అభిప్రాయమేంటో ఒక్కసారి ఆలోచించండి.